హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. సండే రోజు ఈవినింగ్ అనమాట. మా అబ్బాయి ఎండ పట్టింది, ఫుల్ ఎండ అనమాట మార్నింగ్. ఇంకా అమ్మ అయితే వాకిలు ఉడుతుంది. అనన్య ఫోటో కాదు వీడియో. వీడికైతే వాకిలైతే ఉడుచుకున్నాము. ఇంకా నేనైతే గిన్నెలు కడిగేసాను. కరెంట్ ఒకటైతే లేదనమాట. మనకి ఎట్లా ఇన్వర్టర్ ఉంది కాబట్టి కర్రీ అయితే చేయాలి. మార్నింగ్ చికెన్ ఫ్రై చేసిన కొంచెమే అనమాట, ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అంటే ఫోన్లో బ్లాక్ అనిపిస్తుంది కానీ చికెన్ ఫ్రై కొంచెమే ఉంది. ఇక చికెన్ చేయాలి. కరెంట్ లేదు. చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను పొద్దున. అయితే మార్నింగ్ నేను టమాటాలు అవన్నీ కట్ చేసాను ఫ్రెండ్స్. అయితే మా ఆయన డ్యూటీకి వెళ్తున్నారు, నాకు ఇప్పుడు వద్దు, టైం లేదులే అని చెప్పేశారు. ఇక అందుకని ఇప్పుడు స్టార్ట్ చేశాను. మాటల్లోనే వచ్చేసారు. చెప్పు ఫ్రెండ్స్, మా డాడీ పప్పాలు తెచ్చినాను. గట్టి చెప్పు. ఇంకేంటి ఈతకాయల చెట్టియా కొన్నాయా? అబ్బా చెట్టియా కొన్నాయా? ఏమో కానీ ఈతకాయలు పెరుగా పొద్దునదంతా ఉండదు. ఇప్పుడు చాక్లెట్లు అనుకుంటా. ఈతకాయలు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చారంట, మళ్ళీ నేను అడుగుతుంటే చెప్పారు. నేను కొంచెం వండాలి. ముందైతే కూరగాయలు కొంచెం సాకల మీద వచ్చిందిగా పెడతాడు మళ్ళీ. ఇంకా ఫాస్ట్గా అయితే బియ్యం అయితే కడిగి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ మనం వీడియోస్ తీసుకుంటూ బియ్యం కడిగేదంతా లేట్ అవుతుంది. ఆకలి మీద వచ్చారు కదా. మార్నింగ్ కూడా ఏమీ తినకుండా వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. అందుకని ఇంకా హడావుడిగా అయితే కూర కూడా చేస్తూ ఉన్నాను. అయితే నేను టమాటాలు మార్నింగ్ కట్ చేసి పెట్టాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెమే అనమాట. ఎందుకు అని నేను ముందు వీడియోలో చెప్పిన కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ అని. మా ఆయనకి కొంచెం బీపీ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. దానివల్ల ఉప్పు కారాలు తగ్గించమన్నారు. మసాలాలు అంటే అయితే వాడొద్దని చెప్పారు. తర్వాత నాకు కూడా పీరియడ్స్ సరిగా రావట్లేదని హాస్పిటల్లో చూపించుకుంటే ఫుడ్ స్పైసీ ఐటమ్స్ ఎక్కువగా తినొద్దని చెప్పారనమాట. అందువల్ల కొంచెం వీడియోస్ డిలే అయిపోయాయి. తర్వాత ఇంకా హెల్త్ ప్రాబ్లం కూడా ఇదేనమాట. ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి మనం ఎక్కువగా డీప్గా ఆలోచించినా కానీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట. అందుకనే బీ కేర్ఫుల్గా ఉండండి అందరూ. ఫ్రెండ్స్, ఇంకా మబ్బు పట్టిందని చెప్పిన కదా, చూసాయి కదా గాలి మెట్లు వస్తుంది విపరీతంగా. ఇంకా కరెంట్ కూడా లేదు. ఇంకా కర్రీ కూడా చేసేద్దామని చెప్పేసి, మనకి ఎంత ఇన్వర్టర్ ఉన్నా కానీ మళ్ళీ లైట్స్ సేవ్ చేసుకోవాలి. ఒకవేళ నైట్ రాకపోతే మనకి ఫ్యాన్ తిరగదు కదా అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అయితే వీడియో పెడదామని అంటే బాగా సౌండ్ వస్తుంది అనమాట. గాలి దుమ్ముది చినుకులు పడేది కూడా రేకుల మీద సౌండ్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంక నేను వాయిస్ ఓవర్ తీస్తున్నాను. ఇంకా టమాటా ముక్కలు అవన్నీ వేసి మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. కూర చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ఎలా చేస్తారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇంకా ఈ వర్షంలో వేడి వేడి అన్నం చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా. ఇంకా తర్వాత అసలు వేడి తట్టుకోలేకపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకనే కూలింగ్ వాటర్ అంతలో కరెంట్ వచ్చినా, లేకపోతే రేపు మార్నింగ్, ఎందుకంటే వర్షం పడ్డ తెల్లారి ఎట్లా మనకి ఎండ విపరీతంగా వస్తుంది. అందుకని చెప్పేసి బాటిల్స్ కూడా వాటర్ పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉన్నాను. మీరు ఇలా సీజన్తో సంబంధం లేకుండా కూలింగ్ వాటర్ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వర్షం వస్తుంటే అమ్మమ్మ వాళ్ళిద్దరూ ఇంక అక్కడ కూర్చొని
చూస్తూ ఉన్నారనమాట. వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇంక ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీలో ఎవరైనా మంచి మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్